హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ 88 ఫిష్ మీడియా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. మనకి ఇక్కడ నుంచి అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు వేటకెళ్తే చాలా పెద్దది అరుదైన టేకు చేప వలకి చిక్కిందండి. ఆ మత్స్యకారులు వలకి ఆ చేపని అతి కష్టం మీద అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా కష్టపడి తాళ్ళతో కట్టేసి బోటి పక్కనే నీటిలో కట్టుకుండి దాన్ని లాక్కి రావడం జరిగింది. ఒడ్డుకొచ్చిన తర్వాత దానికి తాళ్ళు మళ్ళా వేసి హార్బర్లో ఉన్న ప్లాట్ఫామ్ మీదకి లాగడానికి చాలా కష్టపడ్డారండి. ఇవిగో చూడండి, వాళ్ళ తాళ్ళతో కర్రలతో ఎలాగా ఒడ్డుకి పైన లాగడానికి ఎంత కష్టపడుతున్నారో, చాలా కృషి చేస్తున్నారో. తాళ్ళు కడుతున్నాడో చూడండి ఆయన. దానికి ఉండే రెక్కలకి తాళ్ళు వేసి అలాగే కర్రలకు తాళ్ళు వేసి లాగుతున్నారు. ఇలా లాగే క్రమంలో వాళ్ళకి సాధ్యం కావటం లేదు, పైకి రావటం లేదు. చేప చాలా పెద్దగా ఉంది, సుమారు 2 టన్నుల బరువు ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. దీంతో వాళ్ళు లాగుతుంటే రావటం లేదని ఒక వ్యాన్ కూడా తీసుకొచ్చారు. దానికి తాళ్ళు వేసి దానితో వీళ్ళు కూడా సహాయం ఉంటూ లాగడానికి ప్రయత్నం చేశారు. ఎంత లాగినా అది పైకి రాకుండా తాళ్ళు కూడా తెగిపోయినాయండి. చూడండి, కష్టపడి లాగుతున్నారు. పైకి వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, పైకి వస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంది, అయినా రావట్లేదు. దీంతో వాళ్ళు ఏం చేయాలో తలలు పట్టుకున్నారు. అయితే ఇది చాలా రేటు వస్తుందంట. చూడండి, ఇవి అరుదుగా దొరికే టేకు చేపలండి. దీని వెంటనే మళ్ళా వీళ్ళకి సాధ్యం కాకపోవడంతో జేసీబీని తీసుకొచ్చారండి. 3,000 మాట్లాడుకుని దాన్ని పైకి లేపడానికి తాళ్ళతో కట్టి ఆ జేసీబీ కట్టి పైకి లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా లేపినందుకు దీనికి 3,000 అండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా లాగుతుందోను. తాళ్ళు కట్టేశారు, దాన్ని పైకి లేపుతున్నారు. ఎంత పెద్దగా ఉంది చూడండి. దీని రెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, సుమారు 2 టన్నులు ఉంటుందంట. ఇది స్వరజాతికి చెందిన చేపలండి. టేకు చేప, స్వర చేప ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన చేపలు. ఇది స్టింగరే వర్గానికి చెందిందంట. అంటే ఈ టేకుల్లో కూడా 2 రకాలు ఉంటాయంటండి. స్టింగరే, ఎలక్ట్రికల్ టేకు చేపలని 2 రకాలు ఉంటాయంట. ఇది స్టింగరే జాతికి చెందింది. దీనికి ముళ్ళు ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ముళ్ళు కానీ గుచ్చుకుందంటే ప్రాణం కూడా పోతుందంట. అంత ప్రమాదకరమైన విషం ఉంటుందంట దాంట్లోనూ. దీని యొక్క చేపకి ముళ్ళని చూడండి, పైకి లేపేసింది చూడండి. చాలా జాగ్రత్తగా తీసి ఒడ్డు మీద పెట్టింది హార్బర్ ప్లాట్ఫారం పైన. చూడండి ఎంత రెక్కలు ఉన్నాయో. తాళ్ళు వేసి కట్టేయడం వల్ల వంగిపోయినాయి, కానీ చాలా పెద్ద రెక్కలండి. దాని తాళ్ళని తీస్తున్నారు. దానికి వల కూడా చాలా వరకు తెగిపోయిందంట. అది పచ్చగా ఉంది చూడండి, అది వల అండి. ఆ వల కూడా ముక్కలు అయిపోయింది, చాలా లాస్ వచ్చింది అని చెప్తున్నారు. దీన్ని అంతర్వేది ఫిష్ మార్కెట్లో 25,000కి అడిగారు. అయితే వీళ్ళకి 50,000 వరకు వస్తుందని కాకినాడ పట్టుకెళ్ళటం జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వెంటనే వ్యాన్లో పెట్టారు. చూడండి, ఇతను బోటు ఓనర్ అండి. సరదాగా ఫోటోలు దిగుతున్నాడు. అంత పెద్ద చేప పడినందుకు ఇదే మొదటిసారి ఇక్కడ పడటం అంటున్నాడు. ఇది సొరచేపలాగా పిట్టు తయారు చేస్తారు కదండి, కూర అలాగే వండుకోవాలండి. దీనికి శంకులు ఉంటాయి. ఆ శంకులతో అలంకార వస్తువులను తయారు చేస్తారు. అవే ఎక్కువ రేట్ అండి దీంట్లోనూ. అది కిలో వచ్చి 7,000 ఉంటుందంట. అంటే దాంట్లో ఉన్న శంకులు సుమారు 8 కేజీల వరకు రావచ్చు అంటున్నారు. 8 కేజీలు వస్తే 8 ఏళ్ళు 56,000 కొనుక్కునే అతనికి వస్తూ ఉంటుంది.
అదే ఇంకా తగ్గితే రేటు తగ్గుతుంది. సుమారు 50,000 వరకు వస్తుంది కాకినాడలో అయితేనని చెప్పేసి వాళ్ళు ఈ వ్యాన్ మీద పట్టుకెళ్ళి అమ్మడానికి పట్టుకెళ్తున్నారు. చూడండి ఎలా ఉందో, గబ్బిరాయిలాగా ఉంది కదా. వెనక పార్ట్ ముందు పార్ట్ అనేది పై భాగం గబ్బిరాయి ఎగురుతున్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందోను. ఇవి అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అంతరించిపోతున్న జాతుల్లో ఇది కూడా ఒకటని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందను. 2 టన్నులు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని పూర్తిగా ముక్కలు చేసి మనకి ఉప్పు చేపగా అమ్ముతారు. అదే సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో చాలా ఎక్కువ రేటు వస్తుందంట. సూప్గా తయారు చేస్తారంటండి దీన్ని. అలాగే దీనిపైన ఉన్న తోలుని పర్సలకు తయారు చేస్తారంటండి. అలంకార వస్తువులు తయారు చేస్తారంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలాగ ఉన్నదనో. ఇది మినరల్స్, విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయంట. దీన్ని తినటం వల్ల చాలా మంచిదని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఇవి వ్యాన్లోకి ఎక్కిస్తున్నారండి. శుభ్రంగా కడిగేసి వ్యాన్లోకి ఎక్కించి దాన్ని పట్టుకెళ్ళడం జరిగింది.